కాసేపట్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక కాసేపట్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, నిన్న హైకోర్టులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో తీసుకొచ్చింది. ఇందులో చట్టబద్ధత లేదు కాబట్టి దీనికి అనుగుణంగానే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నటువంటి పిటిషనర్ల తరపున న్యాయవాదులు హైకోర్టులో స్టే కోరినటువంటి నేపథ్యంలో ఈ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో యథావిధిగా ఇవాల్టి నుంచి యొక్క నోటిఫికేషన్ల ప్రక్రియను జారీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఎప్పుడైతే హైకోర్టు నుంచి తమకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు అన్న సంగతి కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ మరికొద్ది సేపట్లోనే ఎన్నికల కమిషనర్ రాణి కౌముదిని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని జిల్లాలకు సంబంధించి 31 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక నేటి నుంచే ఈ యొక్క అక్టోబర్ 9 అంటే నేటి నుంచి మొదలైనటువంటి ఈ ప్రక్రియ నవంబర్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలతో ఈ స్థానిక ఎన్నికల సంస్థలకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది పూర్తిగా కంప్లీట్ అయినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం 5 దశల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ఉండబోతోంది. ఇందులో 2 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. 3 దశల్లో పంచాయతీ వార్డులకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇవాళ అక్టోబర్ 2 నేటి నుంచి యొక్క నోటిఫికేషన్లను రిలీజ్ చేసిన తర్వాత మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఫలితాలు 3 దశల్లోని ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత, 2 దశల్లో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత నవంబర్ 11వ తేదీన రిజల్ట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక మరోవైపున అక్టోబర్ 9 అంటే నేటి నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవడంతో పాటు నవంబర్ 11న కౌంటింగ్తో పూర్తయిన నేపథ్యంలోనే సర్పంచ్ వార్డులకు సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్లో భాగంగా ఇప్పటికే 3 దశల్లో యొక్క ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. అక్టోబర్ 31న మొదటి దశ, రెండో దశ నవంబర్ 4న, మూడో దశ నవంబర్ 8వ తారీఖున. ఇలా పంచాయతీ ఎన్నికలు ఇటు సర్పంచ్లకు సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు యొక్క 3 దశల్లో జరగబోతున్న నేపథ్యంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి రెండవ విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నవంబర్ 11న 2 విడతలకు సంబంధించినటువంటి ఫలితాలను నవంబర్ 11న ప్రకటించబోతున్నారు. అయితే పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మాత్రం ఓటింగ్ కంప్లీట్ అయినటువంటి సాయంత్రానికే అప్పటికప్పుడు పంచాయతీల సర్పంచ్కు సంబంధించి అలాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను ఆ రిజల్ట్స్ అనేవి కూడా సాయంత్రానికే ప్రకటించబోతున్నారు. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను జిల్లాల వారీగా రూపొందించాలనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వీటి మీద ఎన్నికల అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. మరోవైపున జిల్లా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో కొన్ని స్థానాలకు సంబంధించి హైకోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా ములుగు జిల్లా మంగంపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు అలాగే 25 గ్రామ పంచాయతీలు 230 వార్డులకు ప్రస్తుతానికి ఎన్నికలు జరగడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా నిర్ధారించడం జరిగింది. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రపూర్ పంచాయతీలో అలాగే ఇందులో ఉన్నటువంటి 16 వార్డులో కూడా ప్రస్తుతానికి ఎన్నికలు అనేవి జరగట్లేదు, హైకోర్టు స్టే అనేది ఉండటంతో. సో వీటన్నిటి నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఒక 31 జిల్లాల్లోని దాదాపు ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా
53 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి 292 మండలాల్లో ఉన్న 292 జెడ్పీటీసీలు అలాగే 2963 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతగా ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. సో వీటన్నిటికి కూడా అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధం అవుతోంది. ఇక జిల్లా అధికారులు సైతం జిల్లా కలెక్టర్లు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇటు నోటిఫికేషన్లు జారీ అయిన వెంటనే ఇటు నామినేషన్లకు సంబంధించి పోలింగ్ను నిర్వహించడానికి అలాగే బందోబస్తు పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు రిజల్ట్స్ను ప్రకటించడానికి సర్వత్రా తాము సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్కు తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపున హైకోర్టులో ఏం జరగబోతున్నటువంటి సస్పెన్స్ అనేది నేటికి వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ యథావిధిగా నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించబోతోంది. మరికొద్దిసేపట్లోనే రాణి కౌముదిని ఈ వ్యవహారాన్ని అఫీషియల్గా ప్రకటించబోతున్నారు జిల్లాల అధికారులతో కలిసి. రైట్ రత్న, థ్యాంక్ యూ.